Thank you, Moti ma'am, for giving me this wonderful opportunity. So, digital Mahlas. Shall we start? Yes. Okay. Yes, I'm Archana Navkoti, teen behavioral and parenting coach. నా సక్సెస్ఫుల్ జర్నీని, నా ఇన్స్పైరింగ్ జర్నీని మీతో షేర్ చేసుకోమని నాకు ఛాన్స్ వచ్చింది. యాక్చువల్గా ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఉన్నారు అంటేనే మీరు సక్సెస్ వైపు ఒక అడుగు వేశారు ఆల్రెడీ. సో యు ఆర్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్. అవును కదా? ఇందులోకి వచ్చినప్పటికీ ఎన్నో ఫేస్ చేసి ఉంటారు కదా, చాలా సాక్రిఫైసెస్ చేసి ఉంటారు, చాలా మాటలు పాడి ఉంటారు. ఇవన్నీ కాదని ఇంకా ఏదో సాధిద్దాం, ఇలా కాదు ఇలా అయితే కుదరదు అనుకుని వచ్చారు కదా, అంటేనే సక్సెస్ లో ఒక అడుగు వేశారు మీరు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ముందే కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేస్తాను మీ అందరికి. మీరంతా ఈ కమ్యూనిటీలోకి వచ్చారంటే ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ఫుల్. ఇక నా విషయానికి వస్తానండి. నా పేరు అర్చన నవకోటి. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాను నేను. చిన్నప్పటి నుంచి కొంచెం చదువు అంటే బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చాక టీన్ బిహేవియరల్ కోచ్గా ఎస్టాబ్లిష్ అవుదామని మేడం గైడెన్స్ తోటి నేను టీన్ బిహేవియరల్ కోచ్గా ఎస్టాబ్లిష్ అవడానికి స్టార్ట్ చేశాను. సో నా అచీవ్మెంట్స్ డిజిటల్ మహిళలోకి వచ్చి అంటే ఫస్ట్ జాయిన్ అయిన 6 months లోపే పబ్లిక్ స్పీకింగ్ లో ఫస్ట్ సెకండ్ విన్నర్గా ఉన్నాను. 50,000 గెలుచుకున్నాను అప్పుడు. లాస్ట్ మొన్న February 14th పబ్లిక్ స్పీకింగ్ లో ఫస్ట్ నేను వచ్చాను. ఇదిగో మీకు అందరికి కప్ కూడా కనిపిస్తుంది కదా, ఇది తీసుకున్నాను. ఆ తర్వాత షీకెన్ కోర్స్ సర్టిఫికేషన్ అయింది, అది కౌన్సిలింగ్ స్కిల్స్ సర్టిఫికేషన్ అయింది. ఇంకా అసలు విషయానికి వస్తే టీన్స్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే, నా లైఫ్ లో జరిగిన కొన్ని అండ్ నేను స్టడీ చేసింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నాకు మొక్కై వంగంది మానే వంగుతుందా అన్నట్టు కరెక్ట్ గా మనం కరెక్ట్ ఏజ్ లో సెట్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళకి తోడుగా వచ్చే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను టీన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నా ఉద్దేశంలో ఏంటంటే, పిల్లలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మేడం ఒక మట్టి ముద్ద లాంటి వాడు. మనం వాళ్ళకి ఏ ఆకారం ఇస్తే వాళ్ళ ఆకారానికి వస్తారు. ఆ మట్టి ముద్దను గణేశుడిగా చేసేవాళ్ళు ఒకళ్ళు, చిన్నపిల్లలైతే ఆడుకునే బొమ్మలు గ్రేప్స్ ఇటువంటివి చేసుకునే వాళ్ళు ఒకళ్ళు. అలాగా మనం ఏ విధంగా పెంచామో ఆ విధంగానే వాళ్ళు రూపుదిద్దుకుంటారు. ఇది నా నమ్మకం. అంతేకాకుండా జనరల్ గా ఏంటంటే, పిల్లలకి పేరెంట్స్ రోల్ మోడల్స్. నాకు కూడా నా రోల్ మోడల్ మా ఫాదర్, మా మదర్. ఎక్కువగా నేను వాళ్ళ దగ్గర నుంచే చాలా నేర్చుకున్నాను. ఎన్ని ఫేస్ చేసినా సరే ఎలా ముందుకు వెళ్ళిపోవాలి, ఎలా ధైర్యంగా వెళ్ళాలి ముందుకి, ఇదేం పెద్ద విషయం కాదు, ఇన్ని దాటొచ్చిన వాళ్ళు ఈ మాత్రం దాటలేమా నా ధైర్యం మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా మదర్ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఆకలి. అంటే కడుపుకు సంబంధించిన ఆకలి కాదండి, నేర్చుకోవాలనే ఆకలి. మా మదర్కి ఎంత ఉందంటే ఆవిడ ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారు. సో ఆవిడ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, మా మదర్ చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన విధానం ఏంటంటే, యాక్చువల్గా అలా చేయగలను అన్న ఫీలింగ్ నాకు నా మ్యారేజ్ అయ్యాక కూడా మా బాబాయ్ మ్యారేజ్ కి వెళ్ళాను నేను. 2 years, నా మ్యారేజ్ అయిన 2 years కి మా బాబాయ్ మ్యారేజ్ అయ్యింది.
అంత పెద్ద ఫ్యామిలీ మాట నాది. సో, ఆ రోజుల్లో అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ మీరు కనుక చేసుకుంటే ఆడపిల్లలకి ఎక్కువ చదువు అనవసరం అన్న ఫ్యామిలీలోంచి వచ్చాను దాన్ని నేను. అంత కంబైన్ ఫ్యామిలీలో బతికిన నాకు ఏదైనా సరే ఒక ఫీజు గాని, ఏదైనా సరే చూసారా మందెక్కువైతే మజ్జిగ పలచనవుతుందని అంటారు గదా! ఆ టైప్‌లో అన్నీ తీర్చుకొని మా డ్యాడీ నా వరకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో ఒకటి వచ్చేవి. కానీ మా డ్యాడీ అలా చెప్పేవారు గాదు నాతోటి. ఏదైతే చెయ్యడం కష్టమో ఆ పని నాకు అప్పగించేవారు. ఇది చేస్తే నీకు గ్యారంటీగా నువ్వు అనుకున్న కోర్స్‌లో నేను జాయిన్ జేస్తా. అది చేయడం కష్టమన్న విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అటువంటి టార్గెట్సే ఇచ్చేవారు మా డ్యాడీ ఎప్పుడు. కానీ మా డ్యాడీ నేనెప్పుడు ఓడిస్తూనే ఉండేదాన్ని. అలా నేర్చుకున్నవే చాలా కంప్యూటర్ కోర్స్ గాని, టైప్ హైయర్ గాని, టైప్ హైయర్ అయితే నిజంగా ఆహ్, నేను జాయిన్ అయిన 1 ½ మంత్‌లో నాకు ఎగ్జామ్ అండి ఫైనల్. మా ఫాదర్ చెప్పారు, ఇన్‌స్టిట్యూట్ సార్ చెప్పారు. నేను ఇలా జాయిన్ అవుతున్నాను. ఆ రోజే నాకు ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సొచ్చింది. సార్ అన్నారు, "పోన్లేమ్మా ఈసారికి అటెండ్ చెయ్యి. నెక్స్ట్ టైమ్ మళ్ళీ రాసి పాస్ అవుదువు గాని" అని. మా ఫాదర్ దగ్గరికెళ్ళి, "డ్యాడీ సార్ ఏంటి ఇలా అంటున్నారు. అది అలా ఎలా చెప్తారు" అనంటే, "ఆ! 1 ½ మంత్‌లో హైయర్ పాస్ అవ్వడం చాలా కష్టం. అందుకే అన్నారాయన. సర్లే నువ్వేదోటి అటెండ్ చెయి" అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లమ్ అండి. నువ్వు చేయలేవు అంటే నాకు గ్యారంటీగా చేసేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తది వెంటనే. 1 ½ మంత్‌లో ఇన్‌స్టిట్యూట్ నుంచి 35 మెంబర్స్ ఎళ్తే ఓన్లీ 2 మెంబర్స్ పాస్ అయ్యామండి. ఒకళ్ళు 8 మంత్స్ నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు. రెండోది నేను 1 ½ మంత్‌లో గెయిన్ చేసిన దాన్ని నేను. చిన్నప్పటి నుంచి అలాగే టార్గెట్స్‌ని రీచ్ అవ్వడం అలవాటయింది. ఆటోమేటిక్‌గా 19 ఇయర్స్‌కి మ్యారేజ్ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అప్పటికి. తర్వాత మా ఫాదర్ ఇన్ లా సపోర్ట్ తోటి ఎంఎస్‌సి మైక్రోబయాలజీ చేయడానికి స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ మైక్రోబయాలజీ ఎగ్జామ్స్ రాసే టైంకి రాద్దామని అనుకునే అప్లై చేశాను. మా పాప కడుపున పడింది పెద్ద పాప. అక్కడండి అసలు కష్టం అంటే అదా అనిపిచ్చింది నాకు నిజంగా. డెలివరీ అయ్యింది. డెలివరీ అయ్యాక పాప కళ్ళు తెరవలేదు. సో, నేనొక హాస్పిటల్‌లో, మా పాప ఒక హాస్పిటల్‌లో. ఆఫ్టర్ 13 డేస్ నేను మా పాపని కళ్ళతో చూసా. తనకి హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. సో, బతకడం కష్టం అన్నట్టుగా చెప్పారు. సో, మా ఫాదరు, మా వారు ఒక హాస్పిటల్‌లో విజయవాడలో ఉండేవారు. మా మమ్మీ నా దగ్గర ఉండేది. నాకు ఏ విషయాలు ఎవరు చెప్పేవారు కాదు. కానీ వచ్చేవాళ్ళంతా చూసి వచ్చేవాళ్ళంతా పాప కాళ్ళు ఇలా ఉన్నాయి, చేతులు ఇలా ఉన్నాయంటే, అరే! నేనేం పాపం చేశాను, నేను చూడలేకపోయానా అనిపించేది నాకు. కానీ ఏదో ఒకటి మొత్తానికి గ్యారంటీగా నా పాప నాకు వస్తుందని నమ్మకం. ఎవరి మాట నమ్మేదని కాదు. మా డ్యాడీ ఒక్కటే అన్నారు ఫోన్ చేసి, "నా మీద నమ్మకం ఉంటే కళ్ళకి నీళ్లు పెట్టకు. నీ పాపని నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను" అన్నారు. యెస్ నమ్మాను. అదే నమ్మకంతో మా ఫాదర్ నాకు మా పాపని తీసుకొచ్చి ఇచ్చారు. అదే పెద్ద కష్టం నా లైఫ్‌లో అనుకున్నాను నేను. ఆ తర్వాత సెకండ్ పాప పుట్టింది. ఆ టైంకి నాకు ఎంఎస్‌సి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ 8థ్ మంత్ ప్రెగ్నెన్సీ నేను. సో, మళ్ళీ స్టార్ట్. ముందుసారి చదువుతూనే ఇంత ఇబ్బంది పడ్డావు. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో ఎగ్జామ్స్ అవసరమా? నువ్వు ఎగ్జామ్స్ అటెండ్ చేయాలా అని. సో, అందరూ చెప్పారు వద్దు ఈ టైంలో అంత రిస్క్ తీసుకోవడం అనవసరం. సో, మా వారు ప్రైవేట్ జాబ్ మూలని ఫ్యాక్టరీస్ అన్నీ మీకందరికీ తెలిసిందే సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉంటాయి ఫ్యాక్టరీస్. సో, ఎగ్జామ్ సెంటర్‌కి రావాలంటే నేను 1 ½ అవర్ జర్నీ బస్‌లో చేసి రావాలి. 2 బసెస్ మారాలి. ఇటువంటి టైంలో అందరూ ఫోర్స్ చేశారు ఎగ్జామ్స్ మానేయమని. బట్ నేను కంటిన్యూ చేస్తుంటే మా ఫాదర్ ఇన్ లా నాకు కాల్ చేసి అడిగారసల. ఆయన ఎక్కువ సపోర్ట్ చేసావన్న స్టడీస్‌కి. అమ్మ ఈ టైంలో ఎగ్జామ్స్ రాయడం కష్టం. ఫస్ట్ ఎగ్జామ్ నేను అటెండ్ చేసేటప్పుడు ఎగ్జామ్ హాల్‌లో కళ్ళు తిరిగి పడిపోయానండి. ఆ విషయం తెలిసి ఆయన కాల్ చేశారు. కాల్ చేసి అడిగితే మా మా ఫాదర్ ఇన్ లాతో నేను ఒక్కటే చెప్పాను. కడుపులో ఒకళ్ళున్నారు, బయట ఒకళ్ళున్నారు. సో, నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా. మీరు నెక్స్ట్ 6 మంత్స్‌లో రాయమంటున్నారు గదా! అప్పుడు ఇద్దరు బయటే ఉంటారు. ఇద్దరిని హ్యాండిల్ చేసుకోవడం కన్నా ఒకళ్ళని హ్యాండిల్ చేసి ఎగ్జామ్స్‌ని కంప్లీట్ చేయడం బెటర్ కదా మావయ్య గారు అని అడిగారు. సో, మా మావయ్య గారు అప్పుడు అన్నారు, "దానికి పట్టుదల ఎక్కువ. అది ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. సో, అదే రాస్తుంది" అని చెప్పి. అదే టైంలో మా పాప పుట్టక ముందే ఆ 8థ్ మంత్‌లో నేను ఎంఎస్‌సి మైక్రోబయాలజీ కంప్లీట్ చేశానండి. తర్వాత లెక్చరర్‌గా వర్క్ చేశాను. అండ్ నెక్స్ట్
మెడికల్ కోడింగ్ నేర్చుకుని మెడికల్ కోడింగ్ వర్క్ చేసేదాన్ని నేను. ఆఫ్టర్ దట్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. గ్రూప్స్లో సచివాలయం జాబ్స్ 3 జాబ్స్ వరకు వచ్చినాయి నాకు. కానీ మళ్ళీ అక్కడ కూడా అదే స్టార్ట్. మా వారికి తెలంగాణ రావాల్సిన పని, నాకు ఆంధ్రాలో జాబ్ వచ్చింది. 3 జాబ్స్ వచ్చాయన్న ఆనందం కన్నా ఆయన ఒక వైపు, నేను ఒక వైపు. మళ్ళీ ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆడపిల్లల్ని వదిలేసి అంత దూరంగా ఇప్పుడు నీకు ఈ జాబ్ అవసరమా అది ఇది అని చెప్పి అనడం మొదలు పెట్టారు. బట్ నేను హ్యాపీగా ఆ జాబ్స్ వదిలేసాను, వచ్చేసాను. కాకపోతే వదిలిన బాధ కన్నా నేను అప్పుడు నా మైండ్లో నేను ఆలోచించింది ఏంటంటే, ఓకే, నీలో బలం కానీ ఆ తెలివితేటలు కానీ ఏమీ తగ్గలేదు, ఇప్పటికీ నువ్వు సాధిస్తూనే ఉన్నావు. ఇంత సాధించిన దానికి ఇంకొక 2 విషయాలు సాధించడం పెద్ద కష్టమేం కాదు. నువ్వు సాధిస్తావన్న విషయం ప్రూవ్ అయింది కదా, ఇంకా చాలు వచ్చే అనుకున్నాను. అలాగే తెలంగాణ వచ్చాను. అప్పుడు మెడికల్ కోడింగ్ జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యానండి. మీ అందరికి నీష్ క్లారిటీ సెషన్స్ అయ్యి ఉంటాయి కదా, నాకు కూడా నీష్ క్లారిటీ సెషన్. మేము అప్పుడు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళం నిజంగా. మేడంకి మా సెషన్ కంప్లీట్ చేయడానికి దగ్గర దగ్గర 15 days పట్టింది. ఓన్లీ నీష్ క్లారిటీ సెషన్స్ మాకు 15 days మాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తీస్తేనే ఏ అనే లెటర్ తోటో 100 members ఉండేవాళ్ళు, ఎస్ అనే లెటర్స్ తో ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట. 500-600 members ఉండేవాళ్ళు. అదే నీష్ క్లారిటీ సెషన్ లో మేము అందరం కూర్చున్నప్పుడు ఒక ఆవిడ చాలా, అంటే అప్పుడు ఫస్ట్ టైం మేడం చూడడం కదా, మేడం చూడడం, ఫస్ట్ టైం మాట్లాడడం, అందరికీ గొంతులో ఒక వణుకు, కాళ్ళల్లో వణుకు, ఆ ఫీలింగ్ అందరికీ ఉండేది. టెన్షన్ పడేవాళ్ళం. సెషన్ అయిన తర్వాత, అరే నువ్వు బాగానే మాట్లాడావు, బాగానే చెప్పాల్సింది చెప్పేసావా, ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్న టైప్లో మళ్ళీ కాల్స్ చేసుకుని మాట్లాడుకునేవాళ్ళం. అంత బాగానే అయ్యేది. ఒకరోజు నిజంగా మేడంతో మాట్లాడడం చాలా ట్రై చేసేవాళ్ళం. ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మ్యూట్ చేస్తారో తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో మ్యూట్ చేశారు. మ్యూట్ చేసినప్పుడు అదే కాళ్ళల్లో వణుకు, అదే గొంతుల్లో వణుకు, చెప్పాలనుకున్న చెప్పలేకపోవడం అంతా జరిగింది. మేడంతో మాట్లాడదామంటే గొంతు నుంచి మాట రావట్లేదు. కానీ మేడం తదేకంగా నన్ను ఒక 2 seconds చూసారండి. 2 seconds చూసి, మేడం మీరు ఇప్పుడు మాట్లాడకండి, మీరు ప్రజెంట్ డిప్రెషన్లో ఉన్నారు, మీరు ఇప్పుడు ఏమి డెసిషన్ తీసుకోలేరు, జస్ట్ వెయిట్ అని అన్నారు. అంతే. నాకు ఇంకా కళ్ళల్లో నీళ్ళు ఆగల. ఎందుకంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి, అప్పటికే 2 months అయింది. నేను దాని నుంచి బయటకు రాలేకపోయాను ఫస్ట్. సో నేను అప్పటికి చేస్తున్న జాబ్ క్విట్ చేశాను. నేను 2 మేనేజ్ చేయలేకపోయేదాన్ని. అప్పుడు డిజిటల్ మహిళలకు వచ్చాను. వచ్చిన వెంటనే మేడం తోటి ఈ సెషన్ అవడం, నేనేమి చెప్పకముందే మేడం అర్థం చేసుకున్నారు ఫస్ట్. మేడం ఫస్ట్ డిప్రెషన్ లో ఉన్నారు, ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవద్దు, కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు అనగానే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. చెప్పాను మేడం తోటి, ఇలా మేడం అనగానే, ఓకే చాలా పెద్ద కష్టం అండి, బట్ మీరు దీని నుంచి బయటకు రావాలి, ఆలోచించండి, ఆలోచించి బాగా డెసిషన్ తీసుకోండి అని అన్నారు. కానీ సెషన్ అయిపోయాక మేడం నిజంగా ఏదో ఒక గిల్ట్, అరే జాయిన్ అయింది సిల్వర్లో, మేడంతో మాట్లాడి ఛాన్స్ తక్కువ వస్తుంది, ఆ ఛాన్స్ తక్కువ వచ్చిన టైంలో కూడా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు, ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేవా, ఏదో పెద్ద తప్పు చేస్తేనేమో మేడం నా గురించి ఏమనుకుంటారా అన్న ఒక ఫీలింగ్, ఒక గిల్ట్ నన్ను నిద్రపోనిచ్చేది కాదు. ఆ తర్వాత నుంచి సెషన్స్ జరిగేవి, నేను ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అప్పుడు కాంటెస్ట్లు పెట్టారండి, పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్. అప్పుడు అనుకున్నాను, మేడంకి మళ్ళీ కనిపిస్తే ఏదో ఒకటి సాధించి కనిపించాలి, నేను మేడంని గుర్తుపెట్టుకునేటట్టు కాదు, మేడం నన్ను గుర్తుపెట్టుకోవాలి అన్న ఫీల్ తోటి కాంటెస్ట్లో కాంపిటీషన్కి వెళ్ళాను. ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ అయింది, 0 knowledge తోటే వెళ్ళాను. ఫైనల్ రౌండ్ హైదరాబాద్ లో జరిగింది. అదే స్టేజ్ మీద మళ్ళీ వణుకు, కానీ ధైర్యంగా పార్టిసిపేట్ చేశాను. అయిన తర్వాత
రచన గారు నెట్వర్క్ ఇష్యూ వాయిస్ రావు. ఫియర్ నుంచి ఫ్రీ, సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ బిలీఫ్ పెరిగింది. నవశక్తి సంఘానికి ప్రెసిడెంట్ గా వర్క్ చేయడం మొదలు పెట్టాను. 6 months సక్సెస్ఫుల్ గా వర్క్ చేశాను నేను. ఆ తర్వాత మొన్న రాజమండ్రిలో జరిగిన ఈవెంట్ లో పబ్లిక్ స్పీకింగ్ లో ఫస్ట్ వచ్చింది. అచీవర్ అవార్డు తీసుకున్నాను. కౌన్సిలింగ్ స్కిల్స్ సర్టిఫికేట్ తీసుకున్నాను. షీకెన్ కోచ్ చేశాను. ఇవన్నీ ఇక్కడికి వచ్చాకే సాధించాను. అన్ని ఇక్కడికి వచ్చాకే. అంతకుముందు మీరు ఏమి సాధించలేదా అంటే అఫ్కోర్స్ సాధించి ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ స్టేజ్ మీదకి ఎక్కి మేడం చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళేదాన్ని. నేను కాలేజ్ లో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, ఎందుకమ్మా స్టేజ్ అస్తమానం ఎక్కడం దిగడం ఎందుకు, అక్కడే కుర్చీ వేసుకొని కూర్చో, అన్నిసార్లు ఏం దిగుతావులే అనేవారు. మళ్ళీ ఆ ఫీల్ వచ్చిందండి. ఈ స్టేజ్ ఎక్కాక మళ్ళీ ఆ ఫీల్ తోటి నేను దిగాను స్టేజ్. గ్యారంటీగా ఇప్పటి వరకు అయితే 2 సార్లు స్టేజ్ ఎక్కుతూనే ఉన్నా, స్టేజ్ దిగుతూనే ఉన్నాను. బై గాడ్ బ్లెస్ ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తొచ్చి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని సాంగ్ నేను పాడలేకపోయినా, బట్ ఒక ఫ్రీ బర్డ్ అయ్యా. ఎలా ఎలా అయ్యానంటే ఒక కాన్ఫిడెన్స్. అరే నేను ఇంతవరకు వచ్చాను కదా, ఇంకా సాధించగలను. అర్చన నువ్వు కాలేజీలో ఎలా ఉన్నావో ఇప్పుడు మళ్ళీ అలానే వచ్చావు, ఆ రేంజ్కి వచ్చావు, నువ్వు ఇంతకన్నా ఎక్కువ సాధించగలవు. నా చుట్టూ ఉన్నాయి అవే రిలేషన్స్, అదే అత్తగారు, అదే ఫ్యామిలీ, అదే పిల్లలు, కానీ ఇక్కడ చేంజ్ వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. సెల్ఫ్ లవ్ నేర్చుకో, నీ విషయం మీద నువ్వు ఇంపార్టెన్స్ పెట్టు, నువ్వు ఇక్కడతో ఆగిపోకూడదు అని ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి నీ ప్రైజ్ తీసుకోవడం జరిగిందో అప్పుడు నా మైండ్ సెట్ లో తేడా వచ్చింది. ఎస్, టీన్ బిహేవియరల్ కోచ్. పిల్లలు పిల్లలు అనగానే జనరల్ గా నేను మిమ్మల్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు మనం ఎవరు నాకు తెలిసి ఇక్కడ అందరూ మదర్సే ఉన్నారు. సో జనరల్ గా పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరి దగ్గరకు వస్తారు? మీ దగ్గరికి ఫ్రీగా రాగలరా? చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో షేర్ చేసుకోలేని విషయాలు ఎన్నో ఉండిపోతున్నాయి. ఇంకొక క్వశ్చన్, ఎంతసేపు ఒక రోజులో మీరు మీ పిల్లలతో గడుపుతున్నారు? మన ముందు జనరేషన్, నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మన జనరేషన్ లో మన ఫాదర్ మదర్ తోటే మనం ఉండేవాళ్ళు. మన ఇంట్లో టీవీలు ఉండేవాళ్ళు, మూవీస్ ఓటీటీస్ ఉండేవి కాదు. మూవీ వస్తే సండే ఒక మూవీ వచ్చేదేమో టీవీలో. అప్పటి వరకు పవర్ పోయిందంటే హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం, నానమ్మలతో కథలు వినేవాళ్ళం. అంతే కదా. ఇంట్లో ఎవరైనా సరే ఒక మాట అన్నా, ఒక బాబయ్యో మావయ్యో మాట అన్నా మదర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమనేవారంటే, ఫస్ట్ నువ్వేం చేసావు, మావయ్య కోపడ్డాడంటే నువ్వేం చేసావు చెప్పు ముందు అనేవారు తప్ప, ఇప్పుడు మనం ఎవరైనా సరే మన పక్కింటి వాళ్ళకో లేకపోతే మన అన్నయ్యలకి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నామా? ఫస్ట్ నువ్వు పిల్లల సంగతి, నీ పిల్లల సంగతి చూసుకోరా, తర్వాత నా పిల్లల గురించి మాట్లాడదు కానీ. ఎందుకంటే మనమే ఒక మాట అనట్లేదు కదా పిల్లల్ని. అంతే కదా, మనమే ఒక మాట అనట్లా. నేను ఒక విషయం చెప్తానండి, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు పేరెంట్స్ లో ఉన్న ఒక అపోహ, చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, నేను మా పిల్లలకి ఏ కష్టం తెలియకుండా పెంచానండి అని. చాలా తప్పండి అది. ఎందుకంటే కష్టం తెలియక పెంచడం, పెళ్ళయిన తర్వాత ఇంకొకరిని కష్టపెట్టడంకా? కష్టం తెలిసేలా పెంచాలి పిల్లల్ని. మనం అంతా కష్టపడే కదా పైకి వచ్చాం. మనం అంతా కష్టపడే పైకి వచ్చాం. పేరెంట్స్ కి ఎలా వాల్యూ ఇవ్వాలో మనల్ని చూసి కదా వాళ్ళు నేర్చుకోవాలి. ఎక్కడుంది మనకు అప్పుడు సోషల్ మీడియా ఎడిక్షన్? ఎక్కడుంది? మనకు నానమ్మలు తెలుసు, అమ్మమ్మలు తెలుసు, వాళ్ళతో హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం. మావయ్యలు తెలుసు, బాబాయ్లు తెలుసు. ఉన్నాయా ఈ రిలేషన్స్ అన్ని ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? మదర్ ఫాదర్ ఫంక్షన్ కి వెళ్తుంటే రే రారా ఫంక్షన్ కి వెళ్దాము అని చెప్పేసి అంటే, నేను ఆ ఫంక్షన్ లో ఏం చేస్తానులే డాడీ మీరు వెళ్ళండి,
అంతే, ఇంట్లో కూర్చుంటారు, ఒక ఫోన్ పట్టుకుంటారు, 3 గంటలు అక్కడ ఎంజాయ్ చేస్తాం, వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అసలు సోషల్ రిలేషన్స్ అంటూ మెయింటైన్ చేస్తున్నారా? గమనించండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను అనడం కాదు. ఇన్ కేసు మీరు ఏదైనా పనిలో ఉన్నారు, కిచెన్ లో ఉన్నారు, ఫోన్ వస్తుంది మీ సిస్టర్ దగ్గర నుంచో, మీ బ్రదర్ దగ్గర నుంచో, లేదా మీ బ్రదర్ ఇన్ లా దగ్గర ఫోన్ వస్తే టక్కున వచ్చి అమ్మ, బాబాయ్ ఫోన్, అమ్మ పెద్దమ్మ ఫోన్ అంటారు తప్ప ఫోన్ చేసి ఆ పెద్దమ్మ ఎలా ఉన్నావు మాట్లాడుతున్నారా పిల్లలు? అసలు ఉండట్లా. ఎవరితోటి సోషల్ ఎఫెక్షన్ ఉండట్లా, రిలేషన్ ఉండట్లా. అక్కర్లా, అమ్మ నాన్న ఇంట్లో ఉంటే ఒక చెల్లి తమ్ముడు నేను, అంతే, నలుగురే. అలా తయారైపోయింది జనరేషన్. వాళ్ళలో ఆ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కరెక్ట్ సేఫ్ ప్లేస్ కూడా దొరకట్లేదండి. ఎందుకంటే మనం బిజీ అయిపోయాం ఫస్ట్. మన మన టైంలో కొన్ని విషయాలు అమ్మతో చెప్పడానికి భయం, నాన్నతో చెప్పడానికి భయం. అంటే బాబాయ్ ఉంటాడు, నానమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు మనం కూడా బయటికి వెళ్ళనివ్వం, అన్ని ఇంట్లోనే. అంతే కదా. మరి ఎక్కడొస్తుంది ఆ ప్లేస్ అనేది? ఎక్కడొస్తుంది? వాళ్ళలోని ఎమోషన్స్ ఒక రోలర్ కోస్టర్ లాగా పాజిటివ్ నెగిటివ్ అని మూవ్ అవుతూ ఉంటే ఎంతమంది పిల్లలు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోవట్లేదండి? ఒకళ్ళేమో టీచర్ని ఎదిరించి కొడతారు. రీసెంట్ గా జరిగింది కదా, టీచర్ని ఎదిరించి కొట్టేవాళ్ళు ఒకళ్ళు, ఆ కోపంతో చంపేసే వాళ్ళు ఒకళ్ళు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఎక్కడ ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? పేరెంటింగ్ లోన ఎక్కడ జరుగుతుంది? సో ఇవి చూసి నాకేమనిపించిందంటే, ఇప్పుడు జనరల్ గా మనం 30, 35, 40 ఇయర్స్ ఉన్న మదర్స్, నేను గమనించింది ఏంటంటే, ఏ వాకింగ్కి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, ఎవరితో అయినా సరే ఒక మదర్ తోటి మీరు మాట్లాడితే ఒక 5 మినిట్స్ అండి, జస్ట్ ఒక 5 మినిట్స్ హస్బెండ్ గురించి మాట్లాడతారేమో. పెళ్ళైన కొత్తలో మాట్లాడతాం, మా వారు ఇలాగా, మా వారు అలాగా, నాకు ఈ చీర కొన్నారు, నాకు అది కొన్నారు, ఇది కొన్నారు. అదే ఒక 35 ఇయర్స్ ఉన్న ఒక మదర్ తో మాట్లాడితే ఫస్ట్ ఒక 5 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ గా పిల్లల దగ్గర టర్న్ అయిపోతారు. మా వాడు పొద్దు నుంచి ఫోన్ చూస్తూనే కూర్చున్నాడు ఇంట్లో, ఎంత చెప్పినా వాడి బుర్రకి ఎక్కట్లేదు. ఇవే, అవునా కాదా? ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి? అసలు ఆ మాట లేకుండా మీరు పక్కింటి వాళ్ళతో ఒక్క పావు గంట ఎప్పుడైనా మాట్లాడారా చెప్పండి, మీ పిల్లల గురించి కాదు. ఆహా, మీ అబ్బాయి ఇంతేనా, మా అబ్బాయి ఇంతే, వీళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయో, ఎంతసేపు ఆ ఫోన్లు పట్టుకొని వదలట్లేదు, ఇంట్లో చెప్పిన మాట వినట్లేదు. ఆ అంతే కదా, ఇదే జరుగుతుంది. సో మదర్స్ అందరికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ముందు ఫాదర్ది ఏం ప్రాబ్లం ఉండదు, మదర్స్ కే ఉంటుంది. ఏ అంటే వాడు ఆ తాగిన గ్లాస్ అక్కడే పెట్టేసి తీయకపోయినా మదర్దే తప్పు. వాడికి ఆ ప్రోగ్రెస్ లో మార్క్స్ తక్కువ వచ్చినా మదరే తప్పు, ఫాదర్కి ఏం ఉండదు. ఏం పెంచుతున్నావు అని అడుగుతారు, అంతే కదా. ఇవన్నీ మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఏం పెంచుతున్నాం అసలు? ఇలాగైనా పెంచేది పిల్లల్ని అని అడుగుతారు. మనకేమో భయం, పిల్లల్ని గట్టిగా తిట్టలేం, తిడితే ఏమైపోతారా అన్న భయం. ఎందుకంటే మనమే గారంగా పెంచుకుంటున్నాం కదా. మనమే ఏమనం, ఇంక ఎదటోళ్ళు ఏమన్నా అంటే మనం ఎందుకు ఊరుకుంటాం? అసలు అది మన పేరెంటింగ్. అంటే ఈ పేరెంటింగ్ తప్పని నేను అన్నండి, కాకపోతే మన బిజీ షెడ్యూల్ అలా అయిపోయింది. అది ఫుడ్ లో తేడా కావచ్చు, లేకపోతే మన వర్క్. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తే గానీ మన ఈ లగ్జరియస్ లైఫ్ అవ్వట్లేదు, అంతే కదా. సో తప్పట్లేదు. అందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానండి టీన్ గా. ఒక టీన్ ఏజ్ లో ఆ ఆ టైంలో కరెక్ట్ ఏజ్ అది. మనం ఎలా బిల్డ్ చేస్తే పిల్లలు అలా మారుతారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళని కరెక్ట్ గా మనం ఆ స్టేజ్ లో గనక మనం గైడ్ చేయగలిగితే రేపటి ఫ్యూచర్ సక్సెస్ఫుల్ లీడర్స్ గా మారుతారు వాళ్ళు. రీసెంట్ గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి. క్లయింట్ వస్తే ఆ మదర్ వచ్చి పాపం ఏడుపు ఆవిడ. ఏడొస్తే ఆవిడ చెప్తున్నారు, మా అమ్మాయి చాలా మంచిది మేడం, అసలు ఎప్పుడు ఏ అలవాటు లేదు, చాలా బాగా చదువుకుంటుంది, కానీ నైట్ ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటుంది.
ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటుంది. ఎక్కువ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరైనా అడిగితే సమాధానం చెప్పదు. 12థ్ క్లాస్ స్టూడెంట్ పాప. వెంటనే వాళ్ళ అమ్మగారికి డౌట్. కరెక్ట్ ఏజ్ కదా! ఏమైనా ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా? ఒకసారి మీతో మాట్లాడితే తెలుస్తుంది గదా! అని చెప్పి పాపని తీసుకొచ్చారు. తీరా 2 సెషన్స్ తీసుకున్నాక నాకు తెలిసింది ఏంటంటే, పాపకి ఎగ్జామ్స్ అంటే భయం. అవి పేరెంట్స్‌తో చెప్తే పేరెంట్స్ ఒప్పుకోరు. పేరెంట్స్ మార్క్స్ వెనకాల పరిగెడతారు. నీకెందుకొచ్చినియి? ఎందుకు తక్కువొచ్చినియి? వాడికొచ్చినియి గదా! వీడికొచ్చినియి గదా! మావయ్య గారి అమ్మాయికొచ్చినియి, శర్మ గారి కూతురికొచ్చినియి అని చెప్తూ కంపారిజన్. ఈ బాధ పాప ఆ స్ట్రెస్‌ని తీసుకోలేకపోతుంది. తీసుకోలేక థర్డ్ పర్సన్ అంటే వాళ్ళ ఫ్రెండే కాకపోతే అబ్బాయి అయినా జస్ట్ ఫ్రెండ్‌గా ఉండి ప్రతి విషయం ఆ అబ్బాయితో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది దగ్గర నుంచి అమ్మ ఏమంది, డ్యాడీ ఏమన్నారు, క్లాస్‌లో ఏం జరిగింది అని. తనేమి ఎఫ్ఐఆర్‌లో లేదు. కానీ ఒక ఫ్రెండ్‌ని వెతుక్కుంది. ఎక్కడైతే పేరెంట్స్ దగ్గర ఆ సేఫ్ ప్లేస్ అనేది పిల్లకి కనిపించలేదో బయటకు వెళ్లి వెతుక్కుంది. ఆ అమ్మాయి తెలివిగా ఆలోచించింది కాబట్టి సరిపోయింది. అదే ప్లేస్ దొరకలేదని చెప్పి ఇంకొక ఆలోచన ఏదన్నా చేసుంటే ఏం జరిగేది? ఎవరిదంటాం ఇక్కడ మిస్టేక్? అమ్మాయిదంటామా? పేరెంటింగ్‌దంటామా? ఇలా చాలా చాలా డిఫరెంట్ కేసెస్ అండి. అంటే కనిపిస్తుంది పేరెంట్స్‌కి కనిపిస్తుంది ఒకటి. నిజంగా జరుగుతుంది ఒకటక్కడ. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఆ కంపారిజన్ తట్టుకోలేకపోతున్నారు. బయట స్ట్రెస్‌ని తీసుకోలేకపోతున్నారు. ఇవన్నీ నేను ఇలా క్లయింట్స్ వస్తుంటే చాలా రీసెర్చ్ చేయడం జరిగిందన్నమాట. నేను వీళ్ళు కరెక్ట్‌గా ఎమోషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఎలా ఉండాలి? పేరెంటింగ్ కరెక్ట్‌గా ఎలా ఉండాలి? అన్న విషయాల మీద నేను కోర్సెస్ ఎక్కువ లాంచ్ చేస్తూ ఉంటానండి. క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత ఇక్కడికొచ్చాక నాలో చేంజ్ ఏమొచ్చింది అనంటే సోషల్ మీడియా. మీ అందరిలాగే నాకు సోషల్ మీడియా అంటే అబ్బా! ఇందులోకి రాకముందు ఆహ్, ఏం చేస్తారు? ఒక ప్రైవేట్ లైఫ్ అంటూ ఉండదా? అన్నీ పెడతారెందుకు? ఇదంతా అవసరమా? అన్న ఫీలింగ్ తోటే ఉండేది. ఒక నార్మల్ లైఫ్ ఇంత చదువుకున్నా, ఎంఎస్‌సి చేసినా, ఇంత సాధించినా సరే, రాత్రి పడుకునే ముందు ఒక్కటే ఆలోచన. ఇప్పుడు ఇందులో రాకముందు మీకు రాత్రి పడుకునే ముందు ఏ ఆలోచన వచ్చేది చెప్పండి ఎవరైనా? జస్ట్ ఫర్ ఫన్. రాత్రి మీరు హ్యాపీగా, రిలాక్స్‌గా పడుకుందాం అని మంచం ఎక్కారనుకోండి. దేని గురించి ఆలోచిస్తూ ఎక్కేవారు? దోసలకు పప్పు నానబెట్టానా లేదా? ఇంతేనా? రేపు దోసలకు అల్లం చట్నీ చేయనా? పల్లీల చట్నీ చేయనా? బంగాళదుంపల కూర వండాలి. ఆ కూర వండితే వీడు తినడు. అత్తయ్య గారు తినరు. అత్తయ్య గారికి వేరే కూర వండాలా? ఇవే ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. నేను ఈవెన్ గ్రూప్స్ కోచింగ్‌కి వెళ్ళేటప్పుడు కూడా కోచింగ్‌కి సార్ అలా ఎదురుగా చెప్తుంటే నా మైండ్‌లో ఇవే వచ్చేవండి. అరే! దోసలు పప్పు నానబెట్టడం మానేసి వచ్చేసానే. రేపు పొద్దున్న టిఫిన్ ఏం చేసుకొని రావాలి? అలాగే ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు రాత్రి మంచం ఎక్కేటప్పుడు కంటెంట్ ఈరోజు బానే పెట్టాను. పర్వాలేదు బానే క్లిక్ అవుతుంది. రేపు ఏం కంటెంట్ పెట్టాలి? కొత్తగా ఏ కోర్స్ లాంచ్ చేయాలి? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఇటువంటి ఆలోచనలు ఇప్పుడు నా బుర్రలోకి వస్తున్నాయి. నాకు ఉపయోగపడే ఆలోచనలు. నేను ఆలోచన చేయడం వల్ల మిగతా వాళ్ళకి ఉపయోగం ఉండే ఆలోచన. ఇవి రావడం మొదలుపెట్టాను. ఇంకిక్కడ చాలా మందికి నీష్ క్లారిటీ అయిపోయి ఉంటుంది. ఎంతో కొంత ఎర్న్ చేస్తుంటారు గదా! చేసారా? ఎవరైనా ఎర్నింగ్ స్టార్ట్ చేసారా? మోతీ మ్యామ్ నేను షేర్ అయితే అడగను. చెప్పండి జస్ట్ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఎర్నింగ్ స్టార్ట్ చేసారా ఎవరైనా? గోల్డ్ మెంబర్స్? హ్మ్.
ఇందులో గోల్డ్ మెంబర్స్ కి అయితే ఆల్రెడీ ఎర్నింగ్ స్టార్ట్ అయినాయి మేడం. ఓకే. ఇప్పుడు నాకు ఇందులోకి వచ్చాక చాలా మంది అడిగే క్వశ్చన్, ఎన్నాళ్ళు అయ్యింది, ఎంత ఎర్నింగ్ స్టార్ట్ అయ్యింది మీకు అని అడుగుతూ ఉంటారు కదా జనరల్ గా. ఎర్నింగ్ ఒక 2,000 రూపీస్, 30,000 రూపీస్, 40,000 రూపీస్ చెప్తాం కదా. కానీ నాకు వచ్చిన ఎర్నింగ్ నాకు ఎలా మెజర్ చేయాలనేది నాకు ఐడియా రావట్లేదు. ఇందులోకి వచ్చి నేను చేసుకున్న లెర్నింగ్ ఎలా మెజర్ చేయాలి నాకు తెలియడం లేదు నిజంగానే. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎలా ఎలా మెజర్ చేయను దాన్ని? ఒక సెల్ఫ్ బిలీఫ్ పెరిగింది. దాన్ని ఎలా మెజర్ చేయాలి? ఒకప్పుడు ఏదన్నా సాధించాలి, ఏదన్నా చేయాలి అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇన్ని ఆలోచనలతో ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉండదు. అటువంటిది ఇప్పుడు నేను నా నీష్కి తగ్గట్టు నేను వర్క్ చేయకపోతే నాకు ముందుకెళ్ళడం కష్టం. నేను ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని ఒక సెల్ఫ్ లవ్ తోటి నేను ముందుకెళ్తున్నాను కదా. దీన్ని ఎలా మెజర్ చేయాలి? ఇవన్నీ నాకు ఇక్కడికి వచ్చాకే నేను గెయిన్ చేశా. సెల్ఫ్ డౌట్ తోటే ఉండేదాన్ని. చెప్పాను కదా, మేడంతో ఎదురుగా కూర్చొని నీష్ క్లారిటీలో కూడా మాట్లాడలేని నేను మొన్న 600 మంది ముందు మాట్లాడి పబ్లిక్ స్పీకింగ్ లో మేడం చేత్తో ప్రైజ్ తీసుకున్నాను. ఇప్పుడు అందరికీ అర్చన నాకోటి అంటే తెలుసు. ఇందులోకి రాకముందు నేను ఎంత జాబ్ చేసినా సరే ఐ ఆమ్ వైఫ్ ఆఫ్ సమ్ వన్, డాటర్ ఆఫ్ సమ్ వన్, మదర్ ఆఫ్ సమ్ వన్. స్కూల్కి వెళ్తే లహరి వాళ్ళ మదరా అండి మీరా అనేవారు. ఒక ఫంక్షన్కి వెళ్తే శ్రీనివాస్ గారి వైఫా అనేవారు. ఇప్పుడు నన్ను ఇక్కడ అర్చన నవకోటి. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరికీ తెలియదు. నా హస్బెండ్ పేరు తెలియదు, నా పిల్లల పేరు తెలియదు, నా తండ్రి పేరు తెలియదు. జస్ట్ ఐ ఆమ్ అర్చన నవకోటి. అది సంపాదించా నేను ఇక్కడికి వచ్చి నేను అది గెయిన్ చేశా. అది ఎలా మెజర్ చేస్తారు మీరంతా? ఏమని చెప్తారు? ఏం సంపాదించారు అని అంటే ఏమని చెప్తారు? లెర్నింగ్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్ గానే ఉండదు. నేను మీ అందరికీ అదే చెప్తున్నా. లెర్నింగ్ అనేది ఓన్లీ ఫైనాన్షియలే కాదు. చాలా మందికి అనిపిస్తుంది ఒక 2 months లో అరే వాళ్ళకి వచ్చేసింది నాకు రావట్లేదు, ఇక్కడ ఏదో చేసేస్తారు అనుకున్నొచ్చు, ఏమీ చెయ్యట్లేదు అని చెప్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారా మీరు? నిజంగా ఏ మైండ్ సెట్ లోనే తేడా రావట్లేదా? మీ ఆలోచనలో తేడా రావట్లేదా? ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నారా మీరు ఎప్పుడైనా? అదేంటి మేడం ఈ మాత్రం సంపాదించడానికి ఇంతవరకు రావాలా, మేము బయట ఉండి కూడా చేసేవాళ్ళం కదా అని అనొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్తానండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ జూట్ బ్యాగ్స్ సేల్ చేస్తున్నాను అనుకో. జూట్ బ్యాగ్స్ సేల్ చేస్తూ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఈ రోజు ఒక 1000 జూట్ బ్యాగ్లు సేల్ చేశాను, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పగానే ఆహా అలాగా, వెరీ గుడ్, నైస్ అండి. అన్న తర్వాత మనం ఈ పక్కకి తిరగగానే అనగానే అమ్మిందిలే ఒక 1000 బ్యాగులు, ఇంట్లో అత్తగారిని అలాగే వదిలేసింది, పిల్లల్ని అలాగే వదిలేసింది, ఇవన్నీ వదిలేసి ఏదో సాధించేసినట్టు మన దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తుంది అంట. అవునా కాదా? గమనించారా ఇది ఎవరైనా? మనం పైకి వెళ్తే సంతోషపడేవాళ్ళు కొంతమంది, బాధపడేవాళ్ళు కొంతమంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అదే ముఖ్య ఇక్కడ ఎవరితో అయినా చెప్పండి, ఎంతమంది మొహాల్లో నవ్వు చూసుంటారు మీరు? ఎప్పుడైనా మేడం కాళ్ళు, మేడం నాకు ఈ రోజు ఎర్నింగ్ ఒక 10,000 వచ్చింది అని చెప్పగానే మేడం మొహంలో ఆనందం చూడండి. అదే మీ కొలీగ్స్ అంటే మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఫోన్ చేస్తారా, సౌజన్య నీకు 10,000 వచ్చిందా, ఏం చేసావు, ఎలా చేసావు, నాకు కొంచెం ఏమన్నా నేర్పా, ఇలా కాల్స్ రావడం మొదలు పెడతాయి. ఎవరికి ఆ బాధ ఉండదు, మీరు ఏం చేశారో అది చూసి నేర్చుకోవాలని మాత్రమే ఉంటది. మీరు ఎలా గెయిన్ చేస్తారు, అరే నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా గెయిన్ చేస్తున్నారు అంటే నేను కూడా ముందుకు వెళ్ళొచ్చు అన్న ఆలోచన కలిగిస్తారు మీరు ఎవరికైనా. ఇప్పుడు నాది ఇన్స్పిరేషనల్ స్టోరీ అని అనుకుందాం, ఓకే, మీది ఇన్స్పైరింగ్ స్టోరీ కాదా? ఇంతవరకు వచ్చారంటే ఒక మదర్ గా ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉంటారు మీరు?
ఎన్ని కష్టాలు దాటుంటారు కదా. అన్ని కష్టాలు దాటి ఇక్కడ వరకు వచ్చారు కదా. ఎవరినో తలుచుకోవద్దండి. ఒక పాల్గొని నాయర్ వద్దు, ఒక అర్చన నౌకోటి వద్దు, ఒక శ్రావణి తట్టు ఎవరు వద్దు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీ జీవితంలో మీరు ఫేస్ చేసి తలుచుకోండి. ఆ టైంలో అంత కష్టంలో నేను నిలబడ్డాను కదా, ఇప్పుడు ఇదో పెద్ద కష్టమా, ఇంకొంచెం గట్టిగా పోరాడదాం అంతే. ఏది పెద్ద విషయం కాదు. కాకపోతే మైండ్ సెట్ లో తేడా. ఎంతసేపు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇలా చేస్తే ఏమన్నా అనుకుంటారా? డెఫినెట్ గా అనుకుంటారు. వాళ్ళు కాదని ముందుకొచ్చి ఏమన్నా సాధించారనుకోండి, నేను అప్పుడే చెప్పాను కదమ్మా, ఎప్పటి నుంచో బయటికి వెళ్ళు, ఏదైనా సాధించు, నీలో ఆ టాలెంట్ ఉంది అని చెప్తూనే ఉన్నా. నువ్వు ఎక్కడైనా విన్నావా? చూసావా, ఇప్పుడు వెళ్ళో సాధించావు అంటారు. లేదు, ఏమీ సాధించలేదు అనుకోండి, 3 నెలలైనా రూపాయి తీసుకురాకపోతే, నీకు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, నీ వల్ల ఏమీ కాదే, ఎందుకు వెళ్ళావు అని. ఏం చేసినా అంటారండి బాబు. ఎందుకో తెలుసా? చాలా ఫ్రీగా కూర్చుంటారు కదా. ఫ్రీ సజెషన్స్ అంటారు. మీరు సాధించినా అంటారు, సాధించకపోయినా అంటారు. అన్నవన్నీ బుర్రకు పెట్టుకోకండి. ఏది బుర్రకు తీసుకురక్కలా. మిమ్మల్ని పొగిడారు, ఒక 50,000 సంపాదించారు, పొగిడారు. ఎస్, సింపుల్ గా నవ్వండి, పక్కకి తప్పుకోండి. తిట్టారు, అదే నవ్వు నవ్వండి, అంతే. క్లియర్. ఎప్పుడైతే అది బుర్రకి మనసుకి పెట్టుకొని, ఆహా నన్నే అంటారా, నా జీవితం ఇంతేనా, ఎంత సాధించినా ఇలాగే మాట్లాడతారా, 40 ఏళ్ల నుంచి ఈ ఇంటికి చాకరీ చేస్తూనే ఉన్నాను, పిల్లల్ని, అత్తగారిని, మావగారిని అందరిని చూసుకుంటూనే ఉన్నాను, ఇంత ఆలోచించుకొని అనేవాళ్ళు బాగానే ఉన్నారు, హ్యాపీగా టీవీలో సీరియల్స్ చూసుకుంటూ. పడ్డవాళ్ళు మనం ఎందుకండి, మన బుర్ర పాడు చేసుకోవడం. అంతేనా? ఇంకొక విషయం, తల్లికి 3 పిల్లలు ఉన్నారంటే, ఈవెన్ నేనే ఉన్నానండి, మా అన్నయ్య, మా అక్క, చాలా సాఫ్ట్ నేచర్. మా మమ్మీ ఏదన్నా విషయానికి వచ్చి, మా అన్నయ్య ఎప్పుడైనా నా మీద కోపడితే, అమ్మ అన్నయ్య అలా అన్నాడంటే, వాడికి ఏం తెలియదే, వాడు అమ్మాయికుడే అని. అంటే ఎక్కువ మా మమ్మీ మా అన్న వైపు మాట్లాడుతూనే ఉంటారు. మన కన్న తల్లిదండ్రులు కూడా 3 పిల్లల్లో 2 పిల్లల గురించో, ఒకళ్ళ గురించి ఆలోచించి, ఒకళ్ళ గురించి ఆలోచించకపోవడం ఉండొచ్చు. అవునా? మనకి ఆ ఫీలింగ్ వస్తుంది కదా. కానీ మన వెనకాల నుండి మనల్ని తోస్తూ ఉంటారు చూసారా, మనల్ని పొడుస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తారండి బాబు. అది మీకు తెలియట్లేదు. మన పేరెంట్స్ కూడా ఏదో ఒక క్షణంలో మన గురించి మర్చిపోతారేమో, ఇదేం చేస్తుంది, ఏమైపోతుంది, ఏంటి అని. కానీ మన గురించి ఆలోచించే వాళ్ళు ఇదేం సాధించేస్తుంది అన్న భయంతో ఎప్పుడు మన గురించి ఆలోచిస్తారు. ఇంతకన్నా ఎంకరేజ్మెంట్ మీకు ఏం కావాలి? నువ్వేం చేయలేదనుకో, ఏం చెయ్యట్లేదని ఆలోచిస్తారు. ఏమన్నా చేయడానికి ముందుకెళ్ళావు అనుకో, ఇది ఏం చేసేస్తుందో అని ఆలోచిస్తారు. ఒకవేళ చేసేసారే అనుకోండి, అమ్మో చేసేసిందే అని ఆలోచిస్తారు. ఇక్కడతో ఆగుతుందా, ఇంకా ముందుకు వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తారు. ఇంతలాగా మన గురించి ఆలోచించే వాళ్ళ పక్కన పెట్టుకొని, మీరంతా నేను ఏం చేయను, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అని ఆలోచిస్తున్నారంటే, అసలు మిమ్మల్ని ఏమనాలండి? అవునా కదా? చూడండి ఎంతమంది ఆలోచిస్తున్నారు మన గురించి. మనం ఆలోచించుకుంటామా? అస్సలు ఆలోచించం. అంతసేపు మన గురించి మనం ఆలోచించం, వాళ్ళు ఆలోచిస్తారు. నాకు అనిపిస్తుంది, వాళ్ళు అలా ఆలోచించినప్పుడల్లా చిన్నగా నవ్వుతాను. మేడం దగ్గర నుంచి ఒక కప్పు తీసుకుంటాను, హ్యాపీగా వెళ్ళి వాళ్ళు ముందు కూర్చుంటారు. వాళ్ళకి చెప్తా, నీ గురించే తెచ్చా ఇది, ఎందుకో తెలుసా, ఏం చేయలేను, ఏం చేయలేను, నువ్వు ఎంతసేపు నా గురించి ఆలోచించి బాధపడుతున్నావు కాబట్టి నీ బాధను తగ్గించడానికి నేను ఇది తెచ్చా. చెప్పండి, ఒక చిన్న ఆనందం వస్తుంది మన మొహంలో. అందుకని ఎంతసేపు ఎవరో ఏదో ఆలోచిస్తున్నారు, ఎవరో ఏదో అనుకుంటున్నారు. ఒక విధంగా ఒక టైంలో నేను సోషల్ మీడియా ఛాలెంజ్ చేయడానికి ఆలోచిస్తూనే ఉన్నా. కెమెరా ముందుకు వస్తే ఈ మోతీ మేడంకే, ఇప్పుడు నన్ను ఎవరైతే స్పీకర్ గా పిలిచారో ఈ మేడంకి కాల్స్ మీద కాల్స్ చేసేదాన్ని. మేడం ఫేస్ చూపించకుండా చేసేయమంటారా? వాయిస్ ఒక్కటి వినిపిస్తే సరిపోతుందా? వారానికి ఒక్కటి పెట్టినా పర్వాలేదా?
చాలా ఓపికగా సమాధానం చెప్పేవారు. అటువంటి నేనే కదా పబ్లిక్ స్పీకింగ్ లో ఫస్ట్ వచ్చింది. మరి నేనే చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఎందుకు కాదు మీ వల్ల? డెఫినెట్ గా అవుతుంది. ఫస్ట్ ఇంట గెలిచి రెచ్చగలవమన్నారు కదా. ఇది అందరూ విన్నారా మీరు? అంటే ఏంటి అసలు ఇంట గెలిచి రెచ్చగలవండి అంటే ఏంటి? ఇంట గెలిచి రచ్చగలవండి అంటే ఏంటి? ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరి దగ్గర మంచి అనిపించుకొని తర్వాత బయట వాళ్ళ దగ్గర మంచి అనిపించుకో, అంతేనా? అంతేనా? అప్పుడు ఇప్పుడు అన్ని జనరేషన్స్ మారినాయి కదా. ఇప్పుడు ఇల్లు అంటే ఇది, ఈ మైండ్. ఫస్ట్ ఇక్కడ గెలువు, తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్ గా నువ్వే గెలుస్తావు. సెల్ఫ్ డౌట్ అనేది వదిలే. ఫస్ట్ మన మైండ్ సెట్ లో తేడా రావాలి, ఇక్కడ గెలవాలి, ఇక్కడ చెప్పాలి. ఇన్నాళ్ళు ఇన్ని సాధించుకొచ్చావు కదా, ఈ ఒక్కటి పెద్ద విషయమా నీకు? ఎవరో గౌరవం ఇవ్వాలి, ఎవరో ఏదో ఇవ్వాలని ఎందుకు ఆలోచించడం? ఎవరో క్వశ్చన్ చేయాలని ఎందుకు ఆలోచించడం? మనమే చేద్దాం, మనమే చెందుదాం. మీకు చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక గిన్నెలో నీళ్లు ఉన్నాయండి. ఆ నీళ్లలో కప్పు పడింది, కానీ ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి, అయినా పర్వాలేదు, ఆ కప్పు అడ్జస్ట్ అవుతుంది. ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కి తన మౌల్డ్ చేసుకుంటుంది. ఇంకొంచెం వేడెక్కాయి, అయినా సరే బయటకు రావడానికి ప్రయత్నించట్లేదు. మొత్తం దాని బాడీ టెంపరేచర్ ని, తన శక్తిని అంతా వాడి ఆ నీటికి నేను అడ్జస్ట్ అయిపోదాం, ఈ సరౌండింగ్స్ నేను అడ్జస్ట్ అయిపోదాం అని ట్రై చేస్తూనే ఉంది. ఇంకొంచెం వేడెక్కాయి, బాడీ తట్టుకోట్లా, ఆ కప్ప చచ్చిపోయింది. ఏంటి అక్కడ ఏం మిస్టేక్ జరిగింది, ఎవరైనా చెప్పగలరా? నీళ్లు బాగా వేడెక్కడం మిస్టేకా? ఏం మిస్టేక్ జరిగింది అక్కడ? ఓకే, అడ్జస్ట్మెంట్. గుడ్. అడ్జస్టబుల్. అడ్జస్ట్మెంట్. మైండ్ సెట్. ఎక్కువ భరించు. భలే యాక్టివ్ గా ఉన్నారండి మీరంతా. కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకోకపోవడం తప్పు. అది ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతలా మారుతున్నప్పుడు ఎప్పుడు బయటికి రావాలని నిర్ణయం తీసుకోకపోవడం తప్పు. మనం కూడా అదే తప్పు చేస్తూనే ఉంటాం, అన్ని అనుభవిస్తూనే ఉంటాం, అన్నిటికీ అడ్జస్ట్ అవుతూనే ఉంటాం. కానీ దాని నుంచి ఎప్పుడు బయటికి రావాలో మనం కరెక్ట్ డెసిషన్ తీసుకురాలేకపోతే అదే పరిస్థితి మనది కూడా. తీసుకోవాలి ఎప్పుడు అంతే, చుట్టూ ఉన్న బంధాలకి, రెస్పాన్సిబిలిటీస్ కి, అన్నిటికీ మౌల్డ్ అవుతూనే ఉంటాం, ఓర్పుగా అన్ని భరిస్తూనే ఉంటాం. కానీ ఏ టైంకి బయటికి రావాలి, ఇది లిమిట్ దాటిందా, లిమిట్ దాటితే బయటకు వచ్చి మనం ఏం సాధించాలో ఎలా నిర్ణయించుకోవాలి, ఆ డెసిషన్ మనం టైంకి తీసుకోకపోతే ఏ సక్సెస్ మన దగ్గరికి రాదు. ఫస్ట్ సక్సెస్ అంటే ఎలా వస్తుంది? ఏదో వచ్చాం, సిల్వర్ లో జాయిన్ అయిపోయాం, ఏదో సాధిద్దాం అనుకుంటున్నాం అంటే ఇది కరెక్ట్ గా 2 నెలలు 3 నెలల్లో లక్షలు వచ్చేస్తాయా? గ్యారంటీగా రావండి. స్కూల్కి వెళ్తాం, మన పిల్లలు ఉన్నారు కదా, స్కూల్కి పంపిస్తాం, క్లాస్కి వచ్చి 40 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్, కానీ ఒకడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకడికే సెకండ్ ర్యాంక్ వస్తుంది. అంటే మిగతా వాళ్ళకి తెలివితేటలు లేవా? కాదు. ఒకరికి విన్న వెంటనే వస్తుంది, ఒకరికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 టైమ్స్ చదివితే వస్తుంది. మరి నాలాంటి వాడికి వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని 4 సార్లు రాయిస్తే గానీ రాదు.
ఏదైనా సరే టైం టేకింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. అప్పుడు మన పిల్లల్ని ఏమంటాం, అందరికీ వస్తుంది కదా, నీకెందుకు రాదు? టీచర్ని క్వశ్చన్ చేస్తారా ఎవరైనా? మా అబ్బాయిని పక్కన కూర్చొని నేర్పించట్లేదు, మా అబ్బాయిని చేయి పట్టుకొని మీరు ఇంటికి తీసుకెళ్ళట్లేదు, మా అబ్బాయి నోట్స్ చెక్ ఎవరైనా క్వశ్చన్ చేస్తామా? పిల్లల్ని అంటాం ఫస్ట్. అంతే కదా, పిల్లల్ని అంటాం. అందరికీ వస్తుంది, నీకు ఎందుకు రావట్లేదురా? లేదు, నేర్చుకోవట్లేదు, చెయ్యట్లేదు. దగ్గర కూర్చోబెట్టి ఎలా నేర్పించాలో అలా కూర్చోబెట్టి నేర్పిస్తాం, అంతే తప్ప వదిలిపెడతామా? ఇది అంతేనండి. సక్సెస్ అయిన వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకున్నారు, ఎలా వచ్చింది సక్సెస్, ఏం చేస్తే వచ్చింది? ఫస్ట్ చెప్తున్న రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి, బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. మేడం ఎప్పుడు చెప్తుంటారు, చెప్పింది కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ విల్ పవర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే కూడా ఇంకొక విషయం చెప్తానండి, నేను చాలా మందిని గమనించాను. ఒక పంజరంలో నుంచి ఉన్న పక్షి బయటకు వచ్చినట్టుగా బయట ప్రపంచానికి వచ్చాం. వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, సక్సెస్ నాకు 1 మంత్ 2 మంత్ లోనే వచ్చేయాలి, 3 మంత్స్ లో వచ్చేయాలి అని చెప్పేసి మొత్తానికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టేసి 24 hours సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఏం చేస్తున్నారు వద్దు. మనకి మన ఫ్యామిలీ కొంత సపోర్ట్ ఇచ్చారు అని అంటే దాన్ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. మార్నింగ్ టైం అంతా మనం ఖాళీ, మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ కంటెంట్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత బాగా పెడుతున్నారు అంతా చూసి ఫాలో అవ్వండి. పిల్లలు వచ్చాక హ్యాపీగా అవన్నీ పక్కన పెట్టేసి పిల్లలతో కూర్చోండి. అడగండి పిల్లల్ని, ఈ రోజు ఏం చేసావు, ఎలా ఉన్నావు, నీకు ఏది ఇష్టం, ఏది వండను, నాకు హెల్ప్ చేస్తావా కిచెన్ లోకి వచ్చి? పిల్లలతో ఉండండి. ఒకేసారి ఏదో సాధించాలని అన్ని పక్కన పెట్టి కొన్ని కొన్ని విషయాలు మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ఆ 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, నీకు వచ్చింది ఏమీ లేదులే, తీసి పక్కన పెట్టు అని అంటారు. అదే ఆ ఫ్యామిలీని ఆ కరెక్ట్ మెంటల్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, వాళ్ళు లేనప్పుడు మనం ఏం చేసినా ఏముంది, మనం మంచి పనే కదా చేస్తున్నాం, అంతేనా? అందుకే ఏదైనా సరే మైండ్ సెట్ లో చేంజ్ రావాలి అని చెప్తాను. మంచి రావడానికి, మంచి జరగడానికి ఎప్పుడూ టైం పడుతుంది మేడం. సీతాదేవిని రావణ్ణి తీసుకెళ్లిపోయాడు కదా రామాయణంలో, మనకు తెలుసు కదా. ఎవరైనా అడ్డొచ్చారా జటాయు తప్ప? ఎంత ఫ్రీగా, ఎంత హ్యాపీగా, ఏ అడ్డు ఏ అదుపు లేకుండా చక్కగా హ్యాపీగా తీసుకెళ్లిపోయారు కదా. కానీ అదే రాముడు సీతను తిరిగి తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందండి. అవునా? సుగ్రీవుడి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, ఆ మళ్ళీ వంతెన వేయాల్సి వచ్చింది, ఎంతమంది హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది, ఆఖరికి ఉడత సాయం కూడా తీసుకున్నాడట శ్రీరాముడు సీతాదేవిని వెనక్కి తెచ్చుకోవడం. అంటే చెడు స్ప్రెడ్ అవడానికి టైమే పట్టదు, కానీ మంచి జరగడానికి కంపల్సరీ టైం పడుతుంది. మంచి కావాలి అంటే వెయిట్ చేయాల్సిందే, సక్సెస్ కావాలంటే వెయిట్ చేయాలి, కష్టపడాలి. నేను చాలా కష్టపడ్డానండి, కానీ నాకేమీ రాలేదండి, నాకేమీ జరగట్లేదండి, ఇటు ఇలా ఫీల్ అవడం మానేయండి. మీ ప్రిపరేషన్ అనేది ఒక ఐరన్ అయితే, ఆపర్చునిటీ అనేది ఒక ఐరన్ అయితే దానికి ప్రిపరేషన్ ఒక మ్యాగ్నెట్ లా వచ్చి చేరుకుంటుందండి ఆపర్చునిటీ ఎప్పుడు. అదేంటంటే ఎంతసేపు మీ ప్రిపరేషన్ ఉండాలి దానికి. అవకాశం ఎటువైపు నుంచి వస్తుందో మీకు తెలీదు, ఎలా అయినా రావచ్చు, ఎలా అయినా జరగచ్చు. నేను ఇప్పుడు ఇంతలాగా మీకు ఇక్కడ వరకు వచ్చాను అని అంటే నాకు అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది, కాంపిటీషన్ నుంచి వచ్చింది. కాంపిటీషన్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది.
ఈ రోజు మీరు అక్కడ కూర్చున్న వాళ్ళంతా నెక్స్ట్ సెషన్ లో ఎక్కడ కూర్చుంటారు? కంపల్సరీ కూర్చుంటారు. కానీ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం వచ్చాం, ఒక అడిగి వేసాం, వెంటనే ఏదో 2 months లోనో 3 months లోనో సాధించలేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం, ఇది మానాలి ఫస్ట్. సాధిస్తాం, టైం పడుతుంది. మీ మైండ్ సెట్ లో తేడా తెచ్చుకోండి, స్ట్రాంగ్ బిలీఫ్ తెచ్చుకోండి ఫస్ట్. చిన్నప్పుడు పడ్డాయన్నీ గుర్తు తెచ్చుకోండి. దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద విషయమా? జనరల్ గా మనం ఏమనుకుంటామంటే ఇప్పటి వరకు 20 సంవత్సరాలు పడుతూనే ఉన్నాం, ఏమీ సాధించలేకపోయాం, కానీ ఇక్కడికి రాగానే ఒక 3 నెలల్లో 4 నెలల్లోనో సాధించేయాలి. వెయిట్ చేయం, నచ్చదు, వెయిటింగ్ నచ్చదు. నేను టీన్ బిహేవియరల్ కోచ్ గా మొదలుపెట్టిన నవశక్తి సంఘానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నో డిఫరెంట్ మెంటాలిటీస్. ఓకే, ఇంతమంది నుంచి ఇంత నేర్చుకున్నాను. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందండి. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. అక్కడి నుంచి ఉమెన్ మైండ్ సెట్ కోచ్ గా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళకి తీసుకుంటున్నాను సెషన్స్, వీళ్ళకి తీసుకుంటున్నాను. ఒక మోటివేషనల్ క్లాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఉమెన్ కి నేను మోటివేషనల్ క్లాసెస్ చెప్తూ మైండ్ సెట్ చేంజ్ కోర్స్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నాను. ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. నేను అసలు అటువైపు ఆలోచించనే లేదే. కానీ పబ్లిక్ స్పీకింగ్ లో నన్ను చూసిన వాళ్ళంతా, మేడం మాకు ఇలా క్లాసెస్ తీసుకోండి, మాకు ఇలా క్లాసెస్ తీసుకుంటే మేము బెటర్ అవుతాం, ఇంకా ఒకసారి క్లాసెస్ కండక్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం తోటి నేను అలా కూడా క్లాసెస్ స్టార్ట్ చేశాను. మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మార్చలేమండి. చాలా టైం పట్టేస్తుంది, జీవితం సరిపోదు. ఏం చేయాలి అందుకనే? మనం మారాలంతే, మన మైండ్ సెట్ మారాలి. మహబూబ్ నగర్ స్కూల్లోనంట ఒక చిన్న పాప చెప్పిందంట, ఈ విషయం న్యూస్ లో కూడా వచ్చింది. నాకు ఆ విషయం ఎందుకో మైండ్ లోకి బాగా వెళ్ళింది. ఆ క్లాస్ లోని గవర్నమెంట్ స్కూల్ అది. సో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఏదో ఒక ఫెసిలిటీ ఇస్తుంది కదా, వాళ్ళకి సన్మానం చేయడం అని, నెక్స్ట్ లేకపోతే స్కాలర్షిప్ ఇవ్వడం అని. వాళ్ళు ఏవియేషన్ టెక్నాలజీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఒకసారి ఫ్లైట్ లో తిప్పుతామని చెప్పేసి అన్నారు. ఒక పాప వెళ్ళి కిందకి దిగి వచ్చిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా అంటే, మాది చిన్న గుడిసండి, మా పక్కనంతా 20 అంతస్తుల బిల్డింగ్లు ఉండేవి, మేము పక్కన టెంట్ వేసుకుని చిన్న గుడిసేసుకుని ఉండేవాళ్ళం. నేను ఎప్పుడైతే పైకి వెళ్ళి చూసానో నాకు అవి కూడా చిన్నవిగానే కనిపించాయి. అంటే నేను ఎంత ఎత్తుకి ఎదగాలంటే నా చుట్టూ ఉన్న కష్టాలు అవనివ్వండి, నా చుట్టూ ఉన్న ఏవైనా సరే నాకన్నా చిన్నవిగా కనిపించాలి. నేను అంత ఎత్తు ఎదుగుతాను. ఇటువంటివన్నీ మార్చను నేను. నేను వెళ్ళి 20 అంతస్తుల బిల్డింగ్, 30 అంతస్తుల బిల్డింగ్, ఇవి పెద్దగా ఉన్నాయి, ఇవి చిన్నగా ఉన్నాయి, ఏవి కాదు. నేను నా చుట్టుపక్కల ఉన్నాయన్నీ చిన్నవిగా కనిపించాలంటే నేను అంత ఎత్తు ఎదగాలి అని ఒక చిన్న పాప చెప్పింది. చూడండి ఎంత నాలెడ్జ్ అసలు. పిల్లల్లో ఆ చేంజ్ కావాలి, ఆ మెచ్యూరిటీ కావాలి. ఇప్పటి నుంచి కూడా పిల్లలకి ఒక బిహేవియరల్ స్కిల్స్ ఉండాలి, పేరెంట్స్ తో ఎలా బిహేవ్ చేయాలి. ఇవన్నీ సోషల్ మీడియా ఎడిక్షన్ వచ్చాక ఒక టైం మేనేజ్మెంట్ ఉండట్లా, స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు, ఎమోషన్స్ హ్యాండిల్ చేయడం రావట్లా. కోపం, మనం ఏదైనా చిన్న విషయం మాట్లాడితే వెంటనే కోపడిపోతారు, సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు, ఏదైనా అంటే ఏడ్చేస్తారు. మనం కూడా భయపడతాం పిల్లల్ని ఏమన్నా అనడానికి. అలాగా ఏదైనానండి, ఏం చెయ్యాలైనా సరే మనకి మన మైండ్ సెట్ లో కానీ, లేకపోతే మనకి ఆ పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఏమన్నా నేర్చుకుందామన్నా ఒక పేషెన్స్ ఉండాలి. చాలా మంది ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీలోకి వచ్చాక చాలా మంది గ్రో అయ్యారు. నేను చెప్పాను కదా, నాలో ఒక్క చేంజ్ కాదు, నేను చాలా చేంజెస్ చూసాను. చాలా, నా ఆలోచనలో చేంజ్ వచ్చింది.
ఇటువరకు ఎవరైనా అంటుంటే మీలాగే ఓవర్ థింక్ చేసుకొని ఎక్కువ ఆలోచించేసాను, నన్నే అంటున్నారా, నేను ఇంత సాధించా, గ్రూప్స్ సెలెక్ట్ అయ్యాను, లేకపోతే ఇంత చేశాను అంత చేశాను. వద్దు. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఏం చేయగలను, ఇదే నా ఆలోచన. చెప్పినట్టు ఫాలో అయిపోవడం నేర్చుకున్నాను. మేడం ఏది చెప్తే అది. ప్రెసిడెంట్ గా అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇంట్లో ఏ చిన్న విషయం ఎందుకండి, ఆ, ఒక కూర వండాలంటే అత్తయ్య రేపు పొద్దున ఏం వండుకుందాం, అమ్మ మీకు ఏమి ఇష్టం రా, ఏం వండను అన్న, అలా అడగడం అలవాటు అయిపోయింది. అటువంటిది ప్రెసిడెంట్ అయ్యాక డెసిషన్ మేకింగ్ ఎంత ఈజీగా డెసిషన్స్ తీసుకుంటాను, స్పాట్ డెసిషన్ తీసుకుంటాను. ఇది నా వాళ్ళకి, నా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ బెటర్ అంటే ఈ స్పాట్ డెసిషన్ తీసేసుకుంటాను. ఒక లీడర్, నాలో వచ్చిన చేంజ్. ఎప్పుడు ఒకళ్ళు చెప్పేది ఫాలో అవుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పింది నా వెనకాల ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎంత చేంజ్ అండి ఇది, అబ్జర్వ్ చేసుకుంటామా ఎప్పుడైనా? అంటే నేను అనేది ఎప్పుడైనా సాధించడం అనేది ఫైనాన్షియల్ గానే కాదు, ఇంత చేంజ్ వస్తుంది. మనం ఇంట్లో పలానా వాళ్ళ భార్య, లేకపోతే పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ అమ్మ అని చెప్పుకోవడం కన్నా మన పేరుతో మనం ఎవరైనా గుర్తించారు, ఆ ఐడెంటిటీ కోసం ఎంత పోరాడుతున్నాం ఎన్నాళ్ళ బట్టి, అది ఇక్కడికి వచ్చే కంపల్సరీ తప్పుతుంది. సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఆలోచిస్తాం ఏది మంచి ఏది చెడు అని ఆలోచించడం మొదలు పెడతాం. ఓవర్ థింకింగ్ మానేస్తాం. ఇవన్నీ నేను ఇక్కడికి వచ్చాక నాకు మొత్తం డ్రాస్టిక్ చేంజ్ అండి నా లైఫ్ లో. ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఇందులోకి వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే డోంట్ స్టాప్ లెర్నింగ్. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆగకూడదు. కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి, అప్డేట్ అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియా ఛాలెంజ్ ఒక రోజు ఒక 2 minutes రీల్ పెట్టాలంటే నాకు ఎంత పెద్ద కష్టం అంటే 2.5 గంటలు పట్టేది. అబ్బా, ఒక్క రీల్కి రోజంతా ఇదే పనిగా కూర్చుంటున్నానా, ఇంత అవసరమా, నాకు ఇంత అవసరమా అని అనిపించేది. ఇప్పుడు ఆ సోషల్ మీడియానే నా గ్రోత్కి మెట్ల కింద మారాయి. టీన్ బిహేవియరల్ గా కోచ్ గా యూట్యూబ్ లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, ఉడాన్ విత్ అర్చన. పేరు కూడా చాలా ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్నానండి, ఉడాన్. ఫ్లై ఫ్రీలీ వితౌట్ ఎనీ లిమిట్స్. హద్దులు లేకుండా ఎగరడం నేర్చుకో. అంత ఇష్టంగా పెట్టుకున్నాను ఆ ఛానల్ కి, ఉడాన్ విత్ అర్చన. మంచి మంచి వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడం మొదలు పెట్టాను. క్లయింట్స్ వస్తున్నారు. క్లయింట్స్ వచ్చాక వాళ్ళ పేరెంట్స్ మొహల్లా ఆనందం చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఒకప్పుడు అనిపించేది మన మాటలు ఇంట్లోనే వినట్లేదు, బయట వాళ్ళు వింటారా, కానీ ఆ పొజిషన్ కున్న వాల్యూ, ఆ ప్రొఫెషన్ కున్న వాల్యూ అటువంటిది. వింటారు, చెప్పే విధంగా చెప్తా అందరూ వింటారు. కానీ అలా మాట్లాడాలంటే నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి, అది నేర్చుకోవాలి. అన్నిటికన్నా బలవంతమైన పక్షి డ్యాగండి. కానీ డ్యాగన్ కూడా ఇబ్బంది పెట్టేది ఏంటో తెలుసా మీకు? పక్షి, కాకి. పొడుస్తూనే ఉంటుంది, డాగ పైన కూర్చొని పొడుస్తూనే ఉంటదట. దానికి ఇబ్బంది పెడదాం అని చెప్పి దాన్ని పొడిచి, దాన్ని డిస్టర్బ్ చేస్తూ, దాన్ని ఎగరకుండా చేద్దాం అని చెప్పి ఎంత ట్రై చేసినా సరే డాగ మళ్ళీ తిరిగి పోరాడదట కాకితోటి. ఏం చేస్తుంది, ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. ఆ ఎత్తుకు ఎగిరేటప్పటికి కాకికి ఊపిరాడదు, అక్కడున్న ఆక్సిజన్ కాకికి సరిపోక అది కిందకు వచ్చేస్తుంది. అంటే పక్కనున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి మన శక్తిని వేస్ట్ చేయక్కర్లా. వాళ్ళకి అందనంత ఎత్తు మనం ఎదిగామనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళే కిందకు వస్తారు. ఇది నేను చాలా బాగా నమ్ముతానండి. అస్సలు వేస్ట్ చేసుకున్న ఎనర్జీని ఎవరు ఏం చెప్పినా సరే గమనిస్తాను, అబ్జర్వ్ చేస్తాను, అంతే. మనం ఏం చేయాలో మనం చేసుకుంటూ వెళ్తాం.
మనం తప్పు చేయట్లేదు కదా, జీవితంలో నిలబడదామని ఆలోచన చేస్తున్నాం. ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం పోరాడుతున్నాం. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. ఇక్కడ కూడా కోచ్ వచ్చేటప్పటికి ఆ కోచ్కి ఏముంటుంది, ఏమన్నా సంపాదిస్తారా, చేస్తారా? ఫస్ట్ ఏదన్నా క్వశ్చన్ చేసే ముందు నాకు అనిపిస్తుంది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. చెప్పిందంతా మనం కరెక్ట్ గా ఫాలో అవుతున్నామా? మేడం చెప్పింది చెప్పినట్టు చేస్తున్నామా? ఇంకెక్కడైనా మిస్టేక్ చేసామా? కరెక్ట్ గా చెప్పినట్టు చేస్తే, చెప్పినట్టు చేస్తే గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. ఇక్కడ మీకు డిజిటల్ మహిళలోకి వచ్చాక ఆ కరెక్ట్ విన్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉందండి. మీ చుట్టూ చూసిన వాళ్ళంతా సక్సెస్ అయిన వాళ్ళే. సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగండి, మీతో చక్కగా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేశారో చెప్తారు, ఎలా చెయ్యాలో చెప్తారు. ఆల్రెడీ ఒక వే మేడం ఏర్పాటు చేస్తారు ఇక్కడ. ఆ దారిలో అలా నడుచుకుంటూ వెళ్ళడమే. మనకి ఇన్నాళ్ళు ఏవి చేయడం రాక బయట ఉండిపోలా, ఎలా చేయడం రావాలో తెలియలేదు అంతే. అంతే కదా, దారి తెలియలా, అన్ని వచ్చు, అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ ఎలా చేస్తే ముందుకెళ్ళాలి, ఏం చేసి ముందుకెళ్ళాలి అన్న విషయం మనకు తెలియదు. అవన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటాం. ఇవన్నీ ఇలా అయిపోతాయా మేడం, ఇలా చిటికేసిన వెంటనే అయిపోతాయా, ఇలా నాకు సిల్వర్ అవగానే అయిపోతుందా, వెంటనే వచ్చేస్తుందా అంటే జీరో అయితే మాత్రం వెళ్ళరండి, ఇది మాత్రం నా గ్యారంటీ. కాకపోతే మన అబ్జర్వేషన్ లో ఉంటుందంటే ఆ తేడా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరూ జీరోతో వెళ్ళరు, ఏది నేర్చుకోకుండా అయితే బయటికి వెళ్ళరు. ఒకటి మీ మైండ్ సెట్ లో తేడా వస్తుంది, మీ ఆలోచనలో తేడా వస్తుంది, ఏదన్నా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ పోతుంది, క్లారిటీ వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ లెర్నింగ్స్ కావా? ఇంత పవర్ఫుల్ కమ్యూనిటీలోకి వచ్చాక బయటికి వెళ్ళడానికైనా సరే అంటే చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, మనకి చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్. ఎవరు కూడా మిమ్మల్ని 50,000 మీరు సంపాదించారు అని అంటే, ఇప్పుడు నేనే ఉన్నా, నేను స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ ఇస్తే కింద నుంచి కేకలండి, విజిల్స్, ఎంకరేజ్మెంట్. వీళ్ళెవ్వరు కూడా నా పక్కింటి వాళ్ళు కాదు, నా ఇంట్లో వాళ్ళు కాదు, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కాదు, మా వారు ఆఫీస్ కొలీగ్స్ కాదు. మరి ఎందుకు ఇచ్చారు అంత ఎంకరేజ్మెంట్? నాకు వచ్చిన అమౌంట్ లో నేను రూపాయి వాటా ఇవ్వను వాళ్ళకి. ఆ విషయం వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వైబ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం మనం అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఆ పవర్. వాళ్ళందరినీ అలా స్టేజ్ కింద చూసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఇంక దేనికోసమైనా ఎందుకు ఆగాలని అనిపించింది నాకు ఆ టైంలో. మనం కాకపోతే ఎవరు సాధిస్తారు, మనకే ఇదంతా. మేడం అంత పవర్ఫుల్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు, రేపు ఇక్కడ ఉంటారు, హ్యాపీగా మీ స్పీచెస్ మేము కూడా వింటాం, మేము ఇన్స్పైర్ అవుతాం, మీ సక్సెస్ఫుల్ స్టోరీస్ మేము విని మేము ఇన్స్పైర్ అవుతాం. అలాగే నా ఛానల్ పేరు ఉడాన్ విత్ అర్చన అండి. నా ఫోన్ నెంబర్ 7989031177. యాజ్ ఏ ఉమెన్ కోచ్ గా కూడా నేను ఎస్టాబ్లిష్ అయ్యానండి. వాళ్ళకు కూడా సెషన్స్ తీసుకోవడం మొదలు పెట్టాను. రీసెంట్ గా కొన్ని మోటివేషనల్ క్లాసెస్ అవి తీసుకున్నాను. ఆల్రెడీ టీన్ బిహేవియరల్ కోచ్ గా 2 కోర్సెస్ అయితే లాంచ్ చేయడం అయ్యింది. నాకు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. నెక్స్ట్ సమ్మర్ లో కూడా నేను సెషన్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఉమెన్ మైండ్ సెట్, లైఫ్ స్కిల్స్ గురించి కోర్స్ లాంచ్ చేశాను. ఆఫ్టర్ ఉగాది స్టార్ట్ అవుతుంది అది. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోతి మ్యామ్.